మన వంట కార్యక్రమంలో ఓట్స్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూడండి. పాలు అరకప్పు, ఓట్స్ అరకప్పు, కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఇలాచి, కొద్దిగా హనీ, కొద్దిగా చక్కెర. ఓట్ మిల్క్స్ అనేది మంచి డైట్ ఆహారం. బ్రేక్ఫాస్ట్ కిందకి ఇది కనుక తింటున్నట్టయితే మీరు వెయిట్ లాస్ చాలా తక్కువగా అవుతారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవ్రీడే ఇది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నట్లయితే మీకు చాలా చాలా మంచి మార్పు కలుగుతుంది. సో మరి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇంతకుముందు చూపించినటువంటి పాలు అరకప్పు పాలు తీసుకుంటున్నాను. అరకప్పు పాలు బాగా వేడయ్యాక ఇప్పుడు కొద్దిగా చక్కెర వేసుకోవాలి. షుగర్ అనేది మీ ఇష్టం అండి. అంటే కొద్దిగా ఎక్కువ షుగర్ కావాలనుకున్న వారు ఒక క్వాంటిటీ అంటే ఒక కప్పుకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ అరకప్పు ఓట్స్ తీసుకుంటున్నా కాబట్టి దాంట్లో సగం అంటే పావు కప్పు షుగర్ వేసుకోవాలి. సో ఇంకా తక్కువ షుగర్ తినేవాళ్ళు దానికన్నా కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. సో మీరు క్వాంటిటీ ప్రకారం కనుక ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు అరకప్పు ఓట్స్కి హాఫ్ కప్పు షుగర్. పాలు మగ్గనివ్వాలి. ఈలోపు బాదం పప్పు మనం నానబెట్టుకోవాలి. ఒక 7-8 గింజలు బాదం పప్పు తీసుకోవాలి. ఒక 2 గంటలు లేదంటే ఒక గంట సేపైనా నానబెట్టిన బాదం పప్పును తీసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే దీన్ని పొట్టు తీసి వేస్తేనే కొద్దిగా రుచిగా ఉంటుంది. పొట్టుతో వేస్తే కొద్దిగా చేదుగా ఉంటుంది. పొట్టు ఈజీగా రావాలంటే కనీసం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పాలు బాగా వేగాయండి. ఇప్పుడు వేగిన పాలలో అరకప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ కూడా దగ్గర పడ్డాయి కదా, మనకి ఇటువంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా చిక్కగా వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందాక ఇలాచీలు చూపించినట్టు విధంగా 4 ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీలు కొద్దిగా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అన్నిటికీ పడుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దించే ముందులా మనం సర్వ్ చేసుకున్న తర్వాతైనా గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా గార్నిష్ చేసుకోవచ్చు. నేను సర్వ్ చేసిన తర్వాత గార్నిష్ చేస్తాను. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాం. సో ఓట్స్ మిల్క్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, ఆ తర్వాత బాదం పప్పు, మీరు ఇంకా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ కిస్మిస్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో నేను ఓన్లీ బాదం పప్పు జీడిపప్పు మాత్రం వేసాను. జీడిపప్పు వేసాను అండ్ బాదం పప్పు కూడా వేసాను. పిస్తా కానీ లేదంటే కిస్మిస్ కానీ ఇవన్నీ కూడా తర్వాత వేసుకోవచ్చు. చివరిగా హనీ. అయిపోయిందండి ఓట్స్ మిల్క్. చాలా ఈజీ ప్రాసెస్ కదా, జస్ట్ 2 మినిట్స్లో ఓట్స్ మిల్క్ తయారైపోయింది. డైట్ చేసే వాళ్ళు కనుక ఇది ఫాలో అవుతే మంచి హెల్దీ రెసిపీ అండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, హనీ ఉన్నాయి. మీరు ఇన్ కేస్ షుగర్ని ఎస్కేప్ చేసి హనీని కొద్దిగా ఎక్కువ వేసుకున్నట్లయితే స్వీట్ కూడా సరిపోతుంది. మీకు డైట్ కాన్షియస్లో ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఓట్స్ అనేది చాలా చాలా మంచిది హెల్త్కి. సో హెల్త్ డైట్ చేసే వాళ్ళు ఓట్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు. సో రెగ్యులర్గా ఓట్స్ మసాలా కానీ ఓట్స్ ఉప్మా కానీ ఇలా తయారు చేసుకునే బదులుగా స్వీట్స్ ఇష్టమైన వాళ్ళు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. స్వీట్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో పడి చేస్తారో వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చి తీరుతుంది. చాలా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అసలు నేతి మిఠాయి తింటారు కదా, ఆ దానికన్నా ఎక్కువగా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మంచి వంటతో మీ ముందుంటాను. అంటే నేను కీప్ స్మైలింగ్, బాయ్. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.